బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో విష్ణుప్రియ విచారణ ముగిసింది. విష్ణుప్రియ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పంజాగుట్ట పోలీసులు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వీడియోలు చేసినట్లు ఒప్పుకుంది విష్ణుప్రియ. మొత్తం 15 బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసినట్టు విచారణలో అంగీకరించింది విష్ణుప్రియ. ఆమె మొబైల్ను సీజ్ చేశారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో వరుసగా బుల్లితెర నటీనటులను విచారిస్తూ ఉన్నారు పోలీసులు. తాజాగా విష్ణుప్రియ విచారణ ముగిసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ పంజాగుట్ట పిఎస్ నుంచి అందిస్తారు. రాధాకృష్ణ, విష్ణుప్రియ విచారణ ఎలా జరిగింది? ఎలాంటి క్వశ్చన్స్ విష్ణుప్రియని అడిగారు? విచారణలో ఎలాంటి విషయాలు తెలుసుకున్నారు? ఉదయశ్రీ, అసలు టాలీవుడ్ సంబంధించి ఎందుకు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది అనేది చూడాల్సిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. తాజాగా ఇప్పుడు విష్ణుప్రియ విచారణతోటి ఇండస్ట్రీకి సంబంధించి దాదాపు 25 మంది పైన కేసులు నమోదు కావడం జరిగింది. ఈ ప్రస్తుతం విష్ణుప్రియ విచారణ పూర్తయిపోయింది. దాదాపు 2 గంటల 40 నిమిషాల పాటు ఆమెను విచారించడం జరిగింది. ప్రధానంగా బెట్టింగ్ యాప్లను ఆమె ప్రమోట్ చేయడానికి గల కారణాలు ఏంటి అన్న దానికి సంబంధించి ప్రధానంగా ఆమెను విచారించడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ద్వారా ఆమె ఎంతవరకు లబ్ధి పొందింది అన్న దానికి సంబంధించి కూడా బ్యాంక్ స్టేట్మెంట్లని ఇప్పటికే స్వాధీనం చేసుకుని వాటన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది. ఆమె ఇప్పటి వరకు 1 కాదు 2 కాదు ఏకంగా 15 బెట్టింగ్ యాప్లకు సంబంధించిన వాటిని ప్రమోట్ చేసినట్లు కూడా ఆమె విచారణలో ఒప్పుకోవడం జరిగింది. ఈ 15కు సంబంధించిన బెట్టింగ్ యాప్లకు సంబంధించిన వీడియోలను అన్నింటినీ కూడా పోలీసులు పరిశీలించి ఆమెను ఆ వీడియోలను అన్నింటినీ కూడా ఆమె ముందు ఉంచి విచారించడం జరిగింది. ఎందుకు అసలు ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన ప్రమోషన్ చేయాల్సి వచ్చింది? ఎవరు చెప్తే చేశారు? సొంతంగా మీరే నిర్ణయం తీసుకొని బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారా, లేకపోతే ఎవరైనా మధ్యవర్తిత్వం వహించి ఈ బెట్టింగ్ యాప్లను చేయించారా అన్న దానికి సంబంధించి ఆమె నుంచి వివరాలు సేకరించడం అయితే జరిగింది. మరొక వైపు ఇది పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి సంబంధించిన 11 మందిపై నమోదైన ఎఫ్ఐఆర్కి సంబంధించిన దాంట్లో విచారణ ఒక ఎత్తు అయితే, మియాపూర్లో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన 25 మంది పైన నమోదైన ఎఫ్ఐఆర్ మరొక కేసు. దీంట్లో పెద్ద హీరోలు ఉన్నారు. దీంట్లో హీరో దగ్గుపాటి రానా ఉన్నాడు, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మితో పాటు విజయ్ దేవరకొండ లాంటి హీరో కూడా దీంట్లో ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ దాంట్లో చేయడం, వాళ్ళపైన కేసులు నమోదు కావడం, ఈ విధంగా మొత్తం 25 మంది పైన కేసులు నమోదు కావడం జరిగింది. అసలు ఎందుకు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ విధంగా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది? డ్రగ్స్ కేసులో చూసినా కూడా టాలీవుడ్ సంబంధించిన ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే ఉంటున్నారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్లో కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే ఉంటున్నారు. అంటే వీళ్ళకి సంబంధించిన ఏదైతే సమాజంలో వీళ్ళకున్న మంచి పేరు కావచ్చు, వీళ్ళకున్న ఫేమ్ కావచ్చు, వీటి ద్వారా డబ్బులు సంపాదించడానికే ఈ విధంగా బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేసినట్లుగా అధికారులు గుర్తించడం జరిగింది. చాలా మందికి బెట్టింగ్ యాప్లకు సంబంధించిన అంశాలు ఎవరికి తెలియదు. ఎందుకంటే మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా ఈ బెట్టింగ్ యాప్లు ఆడే పరిస్థితి ఉండదు. కానీ ఎప్పుడైతే ఈ విధంగా ఈ సమాజంలో వీళ్ళు పేరుగల వ్యక్తులు ఈ విధంగా రీల్స్ చేసి బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తూ రీల్స్ చేసి అడ్వర్టైజ్మెంట్లలో పాల్గొనడం ద్వారా ఇవి మారుమూల గ్రామాల వరకు కూడా వెళ్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్ల వైపు దృష్టి మరుస్తున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ విధంగానే చాలా మంది అప్పుల పాలవుతున్నారు, చనిపోతున్న సంఘటనలు జరుగుతున్నాయి, ఎక్కడో ఒక దగ్గర ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ బెట్టింగ్ యాప్ల పైన సీరియస్గా తీసుకున్నారు అధికారులు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేకాటను ప్రధానంగా పూర్తి స్థాయిలో ఉక్కుపాదంతో అణచివేయడానికి గేమింగ్ యాక్ట్ని తీసుకొని రావడం జరిగింది. అదే గేమింగ్ యాక్ట్ను ఆధారంగా చేసుకొని ఇప్పుడు బెట్టింగ్ యాప్ను కూడా పూర్తి స్థాయిలో నిషేధించే విధంగా, ఉక్కుపాదంతో అణిచివేసే విధంగా పోలీసులు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే వీళ్ళందరిపైన కూడా బిఎన్ఎస్ యాక్ట్లోని 3 సెక్షన్ల కింద, అలాగే ఐటీ యాక్ట్తో పాటు గేమింగ్ యాక్ట్, ఇలా ఈ 3 యాక్టుల పైన కేసులు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం విష్ణుప్రియ ఈ కేసులో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇప్పటి వరకు విచారణకు నమోదైన వారిలో 3వ ఆమె. ప్రస్తుతం ఈ కేసులో ఇప్పటి వరకు యూట్యూబర్గా ఉన్న టేస్టీ తేజాని విచారించారు. దాదాపు 3 గంటల పాటు అతన్ని విచారించడం జరిగింది. అలాగే కానిస్టేబుల్ కిరణ్, ఎవరైతే యూట్యూబర్ ఇస్మాయిల్ ఉన్నాడో అతని స్నేహితుడు, ఇతను కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశాడన్న అభియోగాలు రావడంతో అతను కూడా పిలిపించి విచారించడం జరిగింది. ఇవాళ విష్ణుప్రియ వచ్చారు. విష్ణుప్రియని దాదాపు 2.5 గంటల పాటు విచారించారు. ఆమెకు సంబంధించిన మొబైల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే ఆమె బ్యాంక్ స్టేట్మెంట్ని కూడా స్వాధీనం చేసుకొని పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం అయితే విచారణ పూర్తయిపోయింది. మరి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సంబంధించిన ఎస్హెచ్ఓ ప్రస్తుతం అందుబాటులో లేరు. అతను వచ్చిన తర్వాత ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఉదయశ్రీ. రాధాకృష్ణ, ఇంకా విష్ణుప్రియ విచారణ పూర్తిగా ముగిసిపోయినట్లేనా? మిగతా వాళ్ళను ఎప్పుడు విచారించనున్నారు? ఈ డీటెయిల్స్ ఏమైనా తెలుసా?
ఉదయశ్రీ ఇప్పటి వరకు ఈ కేసులో నోటీసులు అందుకున్న వారిలో కేవలం 3 మాత్రమే ఉన్నారు. ఇంకా 8 మందికి నోటీసులు అందించాల్సి ఉంది. వీళ్ళంతా కూడా సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఇందులో ప్రధానంగా ఇస్మాయిల్ కావచ్చు, హర్ష సాయి కావచ్చు, వీళ్ళిద్దరు మాత్రం దుబాయ్కి పారిపోయారనేది పోలీసులు సమాచారం సేకరించారు. మిగతా వారంతా కూడా ఎక్కడ ఉన్నారన్న దానికి సంబంధించి వివరాలు రాబడుతున్నారు. ఇందులో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా ఉన్న శ్యామల మాత్రం తనకు రాలేదని చెప్తుంది. కానీ ఎఫ్ఐఆర్లో మాత్రం ఆమె పేరు మాత్రం చాలా స్పష్టంగా ఉంది. అలాగే మిగతా వాళ్ళందరి పేర్లు కూడా ఉన్నాయి. వాళ్ళందరికీ నోటీసులు సర్వ్ చేయాల్సి ఉంది. ఈ పంజాగుట్ట పిఎస్కి సంబంధించిన దాంట్లోనే ఇంకా 8 మంది విచారణకు రావాల్సి ఉంది. వీళ్ళందరినీ కూడా విచారణకు పిలిచే విధంగానే అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. నోటీసులు జారీ చేసి వాళ్ళని ఏ రోజు విచారణకు రావాలో దాంట్లో నోటీసులు కూడా పేర్కొనడం జరుగుతుంది. విష్ణుప్రియ 2 రోజుల క్రితమే విచారణకు రావాల్సి ఉంది. కానీ ఆమె సమయం కోరడం జరిగింది పంజాగుట్ట పోలీసులని, తాను 2 రోజుల తర్వాత విచారణకు హాజరవుతారని. దీంతో పోలీసులు ఆమెకు సమయం ఇవ్వడంతో ఇవాళ ఆమె విచారణకు రావడం జరిగింది. మిగతా వారు కూడా నోటీసులు వాళ్ళకి సర్వ్ అయిన వెంటనే వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 రోజుల్లో మిగతా వారంతా కూడా ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి విచారణ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మియాపూర్ పోలీసులు మరి ఏ విధంగా మిగతా వారికి ఆ కేసులో నమోదైన 25 మందిలో ఇప్పటికే 11 మంది ఈ పంజాగుట్ట పిఎస్ లిస్టులో ఉన్నారు. మిగతా 14 మంది ఏ విధంగా వాళ్ళకు నోటీసులు సర్వ్ చేస్తారో, వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిపించి వాళ్ళ నుంచి వివరాలు సేకరిస్తారా, లేదా దర్యాప్తు అధికారులు వారి దగ్గరికి వెళ్ళి విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. ఉద్దేశం ఇప్పుడు విష్ణుప్రియ విచారణలో ఇంకా అంటే ఈ యాప్స్లో తను ఈ యాప్స్ ప్రమోట్ చేయడానికి అంటే మధ్యవర్తిగా వ్యవహరించిన వాళ్ళ పేర్లు కానీ ఇంకెవరి పేర్లైనా అక్కడ మెన్షన్ చేయడం జరిగిందా? విచారణ మొత్తం ఏ విధంగా జరిగింది రాధాకృష్ణ? ఉదయశ్రీ ఈ కేసుకు సంబంధించిన అంశంలో అంటే బెట్టింగ్ యాప్పై నమోదైన కేసులో విష్ణుప్రియని ప్రధానంగా విచారించింది 5 ప్రశ్నలు. అందులో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడానికి గల కారణాల్లో మొదటిది ఎవరు చెప్తే ఈ ప్రమోట్ చేయడం జరిగింది. అలాగే ఈ వీడియోలని ప్రమోట్ చేయడం ద్వారా అంటే ఆమె సెల్ఫ్ వీడియోలు తీయడం లేదా కొన్ని అడ్వర్టైజ్మెంట్లకు సంబంధించిన వాటిని ప్రమోట్ చేయడం, వీటిని ఎవరు చెప్తే చేశారు, ఆ సోషల్ మీడియాలో వాళ్ళ అకౌంట్లలో వీటిని అప్లోడ్ చేయడం ద్వారా ఎంతవరకు వీళ్ళు లబ్ధి పొందారు, దానికోసమే బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా తీసుకోవడం జరిగింది. వీళ్ళకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్లలో వాళ్ళు అప్లోడ్ చేసిన వీడియో ఏ రోజైతే అప్లోడ్ చేశారో ఆ రోజు ఆ బ్యాంక్ అకౌంట్లో ఎంతవరకు నగదు జమ చేయడం జరిగింది అన్న దానికి సంబంధించి స్టేట్మెంట్లో అడగడం జరిగింది. అలాగే ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన ప్రమోట్ చేయడం ద్వారా ఎంతవరకు లబ్ధి పొందారనేది ఒకటి. అలాగే ఈ బెట్టింగ్ యాప్లలో ప్రధానంగా ఎవరు చెప్తే ఈ ప్రమోట్ చేశారన్న దానికి సంబంధించి ఈ విధంగా మొత్తం వీటన్నిటిని కూడా అడగడం జరిగింది. అలాగే కేవలం ఒక్క యాప్ మాత్రమే చేశారా లేదా ఇంకా ఎన్ని యాప్లకు మీరు ఈ విధంగా ప్రమోట్ చేశారని పోలీసులు అడిగిన ప్రశ్నకు మాత్రం విష్ణుప్రియ తాను దాదాపు 15 వీడియోల వరకు తాను ప్రమోట్ చేశాననేది కూడా చెప్పడం జరిగింది. అంటే 15 బెట్టింగ్ యాప్లకు సంబంధించిన వీడియోలని ఆమె ప్రమోట్ చేసినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో ఒప్పుకోవడం జరిగింది. ఈ విధంగా ఆమె సంబంధించిన విచారణ అయితే పూర్తయిపోయింది. డిఐ పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి సంబంధించిన డిఐతో పాటు ఐఓ వీళ్ళిద్దరు కూడా ఈ కేసును విష్ణుప్రియ నుంచి విచారించి స్టేట్మెంట్ అయితే రికార్డు చేయడం జరిగింది. ఆమెకు సంబంధించిన మొబైల్ ఫోన్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆమె పోలీస్ స్టేషన్లోనే ఉంది. స్థానిక ఎస్హెచ్ఓ అంటే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సంబంధించిన ఎస్హెచ్ఓ వచ్చిన తర్వాత ఆ స్టేట్మెంట్ మొత్తం చూసి ఆ స్టేట్మెంట్లో ఇంకా ఆమె నుంచి ఏమైనా వివరాలు సేకరించాల్సి ఉంది అంటే మాత్రం మరొకసారి ఆమెను విచారించే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఆమెకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ బ్రేక్ తర్వాత ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఉదయ్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్ రాధాకృష్ణ. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన పలువురు బాలీవుడ్, టాలీవుడ్ నటీనటులపై మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. మొత్తం 25 మందిపై కేసు నమోదైంది. వీరిలో రాణా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, ప్రణీత, రీతు చౌదరి, మంచులక్ష్మి, అనన్య నాగళ్లు కూడా ఉన్నారు. యాంకర్స్ శ్రీముఖి, శ్యామల, నిధి అగర్వాల్, విష్ణుప్రియ, వర్షిణీలపైన కేసు నమోదైంది. వీరితో పాటు మరికొందరు నటీనటులు, యూట్యూబర్స్ పైన కేసు నమోదు చేశారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోన్న బెట్టింగ్ యాప్స్ కేసుపై ఫిల్మ్ ఛాంబర్ స్పందించింది. ప్రజలకు నష్టం కలిగే చర్యలను చేపట్టరాదని, సెలబ్రిటీల హోదాను కాపాడుకోవాలని సూచించారు.
ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్. ఫిల్మ్ ఛాంబర్ మా నుంచి లేఖ రాయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. యూట్యూబ్ లో స్టార్స్ అయినంత మాత్రాన రియల్ లైఫ్ లో స్టార్స్ కాదన్నది గుర్తుంచుకోవాలన్నారు దామోదర్ ప్రసాద్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోన్న బెట్టింగ్ యాప్స్ కేసుకు సంబంధించి ఫిల్మ్ ఛాంబర్ స్పందించింది. ప్రజలకు నష్టం కలిగే చర్యలను చేపట్టరాదని, సెలబ్రిటీల హోదాను కాపాడుకోవాలని సూచించారు. ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ ఫిల్మ్ ఛాంబర్ మా నుంచి లేఖ రాయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. యూట్యూబ్ లో స్టార్స్ అయినంత మాత్రాన రియల్ లైఫ్ లో స్టార్స్ కాదన్నది గుర్తుంచుకోవాలన్నారు.